మామిడి రైతులకు నమస్కారం. ఈరోజైతే మనం మదనపల్లి మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇవంతా యాక్షన్ అంతా అయిపోయినట్లున్నాయి. ఈ రకరకాల పండ్లు కాయలు అయితే వచ్చినాయి. ఎంతెంత రేట్లు వినాయో తెలుసుకుందాము. ఇవి బెంగళూరు కాయ సైజ్ చూడండి, బెంగళూరు కాయ. ఇది బెంగళూరు మామిడి. మంచి మంచి రేట్లు అయితే వెళ్ళినట్లు ఉన్నాయి చూడండి. ఇవంతా బెంగళూరు, ఎక్కువగా నీలము, ఈ విధంగా ప్రతి ఒక్కటి అయితే ఫుల్గా వచ్చినాయి. ఇవి మల్లికానండి. మల్లికా వచ్చేసి మనకు 30 నుంచి 35 పోతాను కదా, 30 నుంచి 35 రూపాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే ఇప్పుడు నడుస్తుందండి. అదేం రంగునా, అదేం కాయ? అది పీతరా? పీతర ఎంత ఉందినా? ఫుల్ డౌన్. ఎంత ఉంది? 12, 13. ఇదైతే పీతర వచ్చేసి 12, 13. ఒక నిమిషంనా. ఇది పీతర్ కాయ. ఇది ఎర్రనీలం ఎంత ఉందినా? ఇది 12, 16 రూపాయలు అయితే ఉన్నది ఇప్పుడు. అదైతే పీతర్ వచ్చేసి 12 రూపాయలు అయితే ఉన్నది. ఇంకానా ఇది బేనిషా 22. ఇదైతే బేనిషా కాయ అండి. బేనిషా వచ్చి 20 నుంచి 25 మధ్యలో అయితే ఉండాలి. ఆర్డర్స్ తక్కువ ఉన్నాయని అయితే అన్నోళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా మల్లిక, ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది బేనిషా. ఎక్కువగా ఈ రంగు ఎక్కువగా ఉండేదైతే సేలింగ్కి అయితే పనికొస్తుంది. గ్రీన్ కలర్లో ఉండేది, లేకపోతే పచ్చ కలర్లో ఉండేది, హరి రంగులో ఉండేది అయితే మాత్రము మ్యాంగో అయితే సేల్ కావడం లేదంట. అవి మార్కెట్లో అయితే ఆర్డర్స్ ఏం రాలేదంట. అందుకోసం అయితే బెంగళూరు మామిడికాయ కొంచెము డిమాండ్ అనేది తక్కువ ఉందంట. మార్కెట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడడం లేదంట. మార్కెట్కి అయితే ప్రతి ఒక్క జాతి అనేది ఇప్పుడు వస్తుందంట. బెంగళూరు కాయ మాత్రము 12 రూపాయలు అయితే ఇప్పుడు ఈ టైప్లో ఉంటే, అంటే మంచి కలర్ఫుల్గా ఉంటే 12 రూపాయలు అయితే 12 రూపాయలకైతే తీసుకుంటా అన్నారు. ఇది 12 రూపాయలు జరుగుతుంది ఇప్పుడు రేటు. ఈ విధంగా ఎర్ర కలర్లో ఉంటే 12 రూపాయల వరకు జరుగుతుంది. చూడండి, ఈ మాదిరిగా ఉంది మార్కెట్. ఇదంతా తోట వాళ్ళకు ఈ కలర్కి వచ్చిన తర్వాత అయితే వీళ్ళు ఆర్డర్ చెప్తున్నారు కోసుకోమని చెప్పేసి. ఆ తర్వాత అయితే తీసుకుంటున్నారు. ఇదైతే 12 రూపాయలు. ఇంకా మీకు ముందుగానే చెప్పినాను, ఇది మల్లిక వచ్చేసి 30 నుంచి 35 రూపాయల వరకు ఉండాలి. ఏం నా రేట్లు పర్వాలేదా? పర్వాలేదు, రేట్లు ఏం కాయ ఎత్తుకొచ్చినారా? బెంగళూరా? ఎంత పోయా? ఏందో 12, 15 అట్లా చెప్తున్నారా? రేట్ తక్కువ ఉందంట. ఏందో 12, 15 అంటున్నారు. వాళ్ళకు ఎప్పుడు చెప్తే అప్పుడే కోసుకురాలి. మనం ఇష్టం వచ్చినట్లు కోసేదానికి. ఏదో కలర్ కానీ కొంచెం మంచి ఎర్ర కలరే పోతుంది అన్నారా? మనది ఏ కలర్ ఉంది? మీడియం ఉంది. ఇట్లా అట్లా కూడా ఉండదా? అదేలే, వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోలేదంట. తక్కువ ఎంత చూద్దాం, ఇంకెంత పోతాయి. సరేనా. ఇదే కాయ? ఇది పులిహోరనా? ఎంత పోయింది? మీకు మార్కెట్ గురించి తెలియదు? ఈరోజు వస్తుంది, తీసుకొని వస్తాండి. కాయలు తీసుకొస్తాను. యూట్యూబ్లలో అట్లా రేట్లు పెడతా అంటారు. మేము టమాటాలు ఎత్తుకొస్తాం కానీ చూడం అంతే. అన్నోళ్ళకైతే ఈ మామిడికాయ గురించి ఇక్కడ మదనపల్లిలో తక్కువగా ఉంటాయి. పెద్దగా రేట్లు అప్డేట్లు ఏమైతే తెలియదు. అందుకోసం అయితే అన్న అయితే టమాటకాయ అవి సంవత్సరం అంతా పండించుకుంటున్నాము, మనకు తెలియదు అంటున్నారు. ఇంకా ఆ కాయ ఏదైనా అది కాదరా? అవే కాదు, ఇంకా పెద్ద సైజు వస్తాయా? ఓకే ఓకే. బేనిషా తెలుసు. కాదర్
బేనిషా కదా భయ్యా ఇవి? బేనిషా అయినా ఎన్ని కేజీలు వస్తుందా ఇది క్రేట్? కిतना కేజీ आता క్రేట్? 12-13 కేజీ. 12 నుంచి 13 కేజీల దాకా ఇదైతే వెయిట్ వస్తుందంట. ఈ విధంగా అయితే ప్యాక్ చేస్తారు. ప్రతి లేయర్కు ఒక పేపర్ అనేది అడ్డం పెట్టి ప్యాక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో ఇలాంటిది ఫంగల్ అనేది చేరకుండా అయితే ఇలాంటి పౌడర్ కానీ ఒకటి వేయడం అయితే జరుగుతుంది. దూరం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఈ విధంగా బేర్చడం అయితే జరుగుతుంది. ये कौन सा जात भैया? ये कौन सा जात? లాల్ బాగ్. ఇవి చూడండి, ఇవి లాల్ బాగ్ అంటారు రెండు హిందీలో. ఇదేదో కాయ చాలా పొడుగుగా ఉంది, ఇది చూద్దాం. ఏ భయ్యా, ఏ कौन सा? ఇదేం రంగునా? ఇదేమి ఏది కాదు, ఇదే లడ్డు పసందా? లడ్డు పసంద్ అంటే చూడండి, లడ్డు పసంద్ మామిడికాయలు. ఎక్కువగా బేనిషా అనేది ఎక్కువ కనిపిస్తుంది. బేనిషా మరియు నీలం అక్కడనే ఆల్రెడీ చెప్పినాను కదా, ఇది 16 రూపాయల వరకు పోతుంది. నీలము ఫుల్ సరుకు. बाहर से